హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నానండి. మేమైతే మైసూర్ నుండి కోయంబత్తూర్కి ట్రావెల్ చేసామండి ఈషా ఫౌండేషన్ విజిట్ చేయడానికి. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఈవినింగ్ 7 to 7:45 వరకు లేజర్ షో అనేది 3D అండ్ లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుందండి. చాలా బాగుంటుందండి. అదొక వైబ్రేషన్ లాగా ఉంటుందండి. ఇక్కడ లేజర్ షో అనేది 7 స్టేజెస్గా చూపిస్తారండి. ఒక్కొక్క స్టేజ్ చూస్తుంటే రియల్లీ గూస్ బంప్స్ వస్తాయండి. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రిథమ్ వస్తుంటుంది. వావ్ అనిపిస్తూ ఉంటుందండి. రియల్లీ అక్కడ వచ్చిన జనాల సౌండ్కి వామ్మో అనిపిస్తుంది. నాకైతే లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయండి. 3D లైట్ షో జరుగుతుందండి. అది ఒక 10 to 15 మినిట్స్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుందండి. చాలా బాగుంటుందండి. అసలుకి చూడండి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా చేంజ్ అవుతుంటుందండి. ఇక్కడ ఆదియోగి అనేది ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా బాగుంటుంది. వీలైతే బెంగళూరు దగ్గర చిక్బల్లాపూర్ ఉంటుంది కదండి, అక్కడికైనా వెళ్ళి విజిట్ చేయండి. కంపల్సరీగా లేజర్ షో అనేది చూడండి. ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ నేనైతే మాత్రం ఫస్ట్ టైం కోయంబత్తూర్లోనే విజిట్ చేశానండి. అది మా హస్బెండ్ పుణ్యమా అని, మా హస్బెండ్ వర్క్ పర్పస్ మీద కోయంబత్తూర్కి వెళ్ళామండి. మ్యూజిక్ విన్నారు కదండి, ఆ మ్యూజిక్ వింటుంటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. లిటరలీ ఇంకా అక్కడ ఉండి లైవ్లో చూస్తే రియలీ ఇంకా చెప్పలేనండి. మాకైతే లిటరలీ ఇక్కడే శివయ్య దర్శనం జరిగిందండి. చాలా చాలా అనుభూతినిచ్చిందండి కోయంబత్తూర్ అయితే మాత్రం మాకు ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేనిదండి ఇది మాత్రం మాకు. కాకపోతే అప్పుడు మేము వెళ్ళిన టైంలో వర్షం అనేది వస్తుందండి. వర్షం వస్తున్న గొడుగులు పెట్టుకొని మరీ జనాలు అక్కడే ఉన్నారండి. చూడండి, ఒక్కొక్క స్టేజ్లో ఏ విధంగా చూపిస్తున్నారు. చిక్బల్లాపూర్లో కంటే ఇక్కడేనండి, కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్ ఆదియోగి విగ్రహం అనేది పెద్దగా ఉంటుందండి. అరౌండ్ 112 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది అనుకుంటున్నానండి. నేనైతే ఎగ్జాక్ట్గా అయితే తెలియదండి నాకు. ఈషా ఫౌండేషన్ నుండి ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చేసి జస్ట్ 500 మీటర్స్ అయితే ఉంటుందండి. వాకబుల్గానే ఉంటుందండి. నడవలేని వాళ్ళ కోసము ఎద్దుల బండి అనేది అరేంజ్ చేసింటారండి. అక్కడ టోకెన్ తీసుకుంటే పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్ పే చేస్తే వాళ్ళు అక్కడ స్టాచ్యూ దగ్గర ఆదియోగి దగ్గర అనేది ఆపుతారండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఫౌండేషన్కి వెళ్ళాలంటే నెక్స్ట్ ఇక్కడ 10 రూపీస్ పే చేస్తే మనం అక్కడ స్టాప్ చేస్తారండి. ఆ విధంగా ఫెసిలిటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.